సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. ఇలాంటి పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న వలసదారులకు ట్రంప్ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్వచ్ఛందంగా యుఎస్ నుంచి వెళ్లాలని అనుకునే వలసదారులకు $1000 ఇస్తామని పేర్కొంది. తాజా ప్రకటనతో అమెరికాలోని అక్రమ వలసదారులు సెల్ఫ్ డిపోర్ట్ అవుతారని అమెరికా భావిస్తోంది. అక్రమ వలసలను అడ్డుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న ట్రంప్ సర్కార్ ఓ కొత్త ప్లాన్తో ముందుకొచ్చింది. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారు స్వచ్ఛందంగా దేశాన్ని విడితే ఏకంగా $1000 స్టైఫండ్ ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. స్వచ్ఛందంగా అమెరికా నుంచి వెళ్లాలని అనుకునే వారి ప్రయాణ ఖర్చులు కూడా తామే భరిస్తామని తెలిపింది. ఎవరైతే స్వచ్ఛందంగా వెళ్లాలని అనుకుంటారో వారు సిబిపి హోమ్ యాప్ ద్వారా అధికారులకు ఆ విషయం చెప్పాలని సూచించింది. ఇలా స్వచ్ఛందంగా వెళ్లేవారిని ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించడం, బహిష్కరించడం లాంటివి చేయరని పేర్కొంది. మీరు అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటే స్వచ్ఛందంగా తిరిగి మీ స్వదేశానికి వెళ్లడం మంచిది. అప్పుడే మీరు అరెస్ట్ నుంచి తప్పించుకోగలుగుతారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఇప్పుడు సిబిపి హోమ్ యాప్ ద్వారా అక్రమ వలసదారులకు ఆర్థిక సాయం చేస్తోంది. ముఖ్యంగా వలసదారులు తమ స్వదేశానికి వెళ్లడానికి స్టైఫండ్ అందిస్తోందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టోనోయమ్ స్పష్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలోనే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే ఈ ప్రక్రియ చాలా క్లిష్టమైనది, అత్యంత ఖరీదైంది కూడా. అందుకే రిపబ్లికన్ ప్రభుత్వం ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కోసం నిధులు పెంచారని కాంగ్రెస్ ను కోరుతోంది. కాగా 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం 388 మంది భారతీయ పౌరులను అమెరికా బహిష్కరించింది. వారిలో 333 మందిని ఫిబ్రవరిలో 3 వేర్వేరు విమానాల్లో అమెరికా నుంచి భారత్కు పంపింది. దీంతో తాజాగా ట్రంప్ సర్కార్ ప్రవేశపెట్టిన ఆఫర్తో అక్రమ వలసదారులు దేశాన్ని స్వచ్ఛందంగా వీడుతారని ఆశిస్తున్నారు. ఇలాంటి పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న వలసదారులకు ట్రంప్ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్వచ్ఛందంగా యుఎస్ నుంచి వెళ్లాలని అనుకునే వలసదారులకు $1000 ఇస్తామని పేర్కొంది. తాజా ప్రకటనతో అమెరికాలోని అక్రమ వలసదారులు సెల్ఫ్ డిపోర్ట్ అవుతారని అమెరికా భావిస్తోంది. అక్రమ వలసలను అడ్డుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న ట్రంప్ సర్కార్ ఓ కొత్త ప్లాన్తో ముందుకొచ్చింది. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారు స్వచ్ఛందంగా దేశాన్ని విడితే ఏకంగా $1000 స్టైఫండ్ ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. స్వచ్ఛందంగా అమెరికా నుంచి వెళ్లాలని అనుకునే వారి ప్రయాణ ఖర్చులు కూడా తామే భరిస్తామని తెలిపింది. ఎవరైతే స్వచ్ఛందంగా వెళ్లాలని అనుకుంటారో వారు సిబిపి హోమ్ యాప్ ద్వారా అధికారులకు ఆ విషయం చెప్పాలని సూచించింది. ఇలా స్వచ్ఛందంగా వెళ్లేవారిని ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించడం, బహిష్కరించడం లాంటివి చేయరని పేర్కొంది. మీరు అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటే స్వచ్ఛందంగా తిరిగి మీ స్వదేశానికి వెళ్లడం మంచిది. అప్పుడే మీరు అరెస్ట్ నుంచి తప్పించుకోగలుగుతారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఇప్పుడు సిబిపి హోమ్ యాప్ ద్వారా అక్రమ వలసదారులకు ఆర్థిక సాయం చేస్తోంది. ముఖ్యంగా వలసదారులు తమ స్వదేశానికి వెళ్లడానికి స్టైఫండ్ అందిస్తోందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టోనోయమ్ స్పష్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలోనే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే ఈ ప్రక్రియ చాలా క్లిష్టమైనది, అత్యంత ఖరీదైంది కూడా. అందుకే రిపబ్లికన్ ప్రభుత్వం ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కోసం నిధులు పెంచారని కాంగ్రెస్ ను కోరుతోంది. కాగా 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం 388 మంది భారతీయ పౌరులను అమెరికా బహిష్కరించింది. వారిలో 333 మందిని ఫిబ్రవరిలో 3 వేర్వేరు విమానాల్లో అమెరికా నుంచి భారత్కు పంపింది. దీంతో తాజాగా ట్రంప్ సర్కార్ ప్రవేశపెట్టిన ఆఫర్తో అక్రమ వలసదారులు దేశాన్ని స్వచ్ఛందంగా వీడుతారని ఆశిస్తున్నారు.
ఇలాంటి పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న వలసదారులకు ట్రంప్ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్వచ్ఛందంగా యుఎస్ నుంచి వెళ్లాలని అనుకునే వలసదారులకు $1000 ఇస్తామని పేర్కొంది. తాజా ప్రకటనతో అమెరికాలోని అక్రమ వలసదారులు సెల్ఫ్ డిపోర్ట్ అవుతారని అమెరికా భావిస్తోంది. అక్రమ వలసలను అడ్డుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న ట్రంప్ సర్కార్ ఓ కొత్త ప్లాన్తో ముందుకొచ్చింది. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారు స్వచ్ఛందంగా దేశాన్ని విడితే ఏకంగా $1000 స్టైఫండ్ ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. స్వచ్ఛందంగా అమెరికా నుంచి వెళ్లాలని అనుకునే వారి ప్రయాణ ఖర్చులు కూడా తామే భరిస్తామని తెలిపింది. ఎవరైతే స్వచ్ఛందంగా వెళ్లాలని అనుకుంటారో వారు సిబిపి హోమ్ యాప్ ద్వారా అధికారులకు ఆ విషయం చెప్పాలని సూచించింది. ఇలా స్వచ్ఛందంగా వెళ్లేవారిని ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించడం, బహిష్కరించడం లాంటివి చేయరని పేర్కొంది. మీరు అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటే స్వచ్ఛందంగా తిరిగి మీ స్వదేశానికి వెళ్లడం మంచిది. అప్పుడే మీరు అరెస్ట్ నుంచి తప్పించుకోగలుగుతారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఇప్పుడు సిబిపి హోమ్ యాప్ ద్వారా అక్రమ వలసదారులకు ఆర్థిక సాయం చేస్తోంది. ముఖ్యంగా వలసదారులు తమ స్వదేశానికి వెళ్లడానికి స్టైఫండ్ అందిస్తోందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టోనోయమ్ స్పష్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలోనే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే ఈ ప్రక్రియ చాలా క్లిష్టమైనది, అత్యంత ఖరీదైంది కూడా. అందుకే రిపబ్లికన్ ప్రభుత్వం ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కోసం నిధులు పెంచారని కాంగ్రెస్ ను కోరుతోంది. కాగా 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం 388 మంది భారతీయ పౌరులని అమెరికా బహిష్కరించింది. వారిలో 333 మందిని ఫిబ్రవరిలో 3 వేర్వేరు విమానాల్లో అమెరికా నుంచి భారత్కు పంపింది. దీంతో తాజాగా ట్రంప్ సర్కార్ ప్రవేశపెట్టిన ఆఫర్తో అక్రమ వలసదారులు దేశాన్ని స్వచ్ఛందంగా వీడుతారని ఆశిస్తున్నారు.